చట్టాలకు లొంగని సమస్యలు, గాడి తప్పిన సామాజిక అంశాలు మన మధ్య బోలెడన్ని. అయితే వాటిని గుడ్డిగా నిషేధించుకుంటూ పోవడమా, లేక తెలివిగా పరిష్కరించుకోవడమా? మద్యపానం, వాణిజ్య అలజడి, లైంగిక విశృంఖలత్వం, ద్వేషపూరిత ప్రసంగం, ఇవి 4 రకాల క్రిమికీటకాలు. ఇప్పటికిప్పుడు సర్దిద్దుకోవాల్సిన సామాజిక సంక్షోభాలు కూడా. వీటి విషయంలో కర్రపెత్తనం అనేది ఎంతవరకు కరెక్ట్? ప్రభుత్వానికి అసలు అర్థం కాని ఇంకో బ్రహ్మ పదార్థం లైంగిక నేరం. దీనికి ఖచ్చితమైన నిర్వచనం కనుక్కోవడం గాని, సరిపడా శిక్షాస్మృతిని రాసుకోవడం కానీ మన ప్రభుత్వాలకు ఇప్పటికీ చేతకాకపోయింది. ఢిల్లీ నడివీధుల్లో ఒక నిర్భయ బతుకుని బండబార్చి దేశవ్యాప్త అలజడి చవి చూసిన తర్వాత గాని శిక్షించుకుందాం, సిఫార్సులు పంపండి అంటూ తాకీదులిచ్చుకుంది. అత్యాచార నిందితుడికి జీవిత ఖైదే కరెక్ట్ అంటూ రికమెండ్ చేసుకున్న జస్టిస్ జేఎస్ వర్మ చట్టం చెయ్యడం కాదు, దాని అమలుకు కావలసిన దృఢ సంకల్పం మీ దగ్గర ఉందా అంటూ సర్కార్లను సూటిగా ప్రశ్నించేశారు. ఇది ఏలిన వారి చిత్తశుద్ధి మీద ఒక సీనియర్ జస్టిస్ కున్న ప్రగాఢమైన విశ్వాసం. ప్రభుత్వాల లేఖితనాన్ని అటు పెడితే మిగతా మూల స్తంభాలు ఫీల్ అవుతున్న రెస్పాన్సిబిలిటీ ఎంతో చూద్దాం రండి. ఢిల్లీ గ్యాంగ్ రేప్ తర్వాత లైంగిక స్వేచ్ఛ గురించి దేశమంతా జరిగిన చర్చనే తీసుకుందాం. ఎంత అసహ్యంగా, ఎంత నిస్సిగ్గుగా, ఎంత విచ్చలవిడిగా అచ్చోసిన ఏ సర్టిఫికెట్ సినిమాలా సాగింది. ఎవరి థియరీలు వాళ్ళు వల్లవేసుకుంటూ ఒక సామాజిక రాకాసి పుండును చెలరేగిపోయేలా చేశారు. అంతే తప్ప ఇది పరిష్కారం అంటూ ఒక దారి మాత్రం చూపెట్టలేకపోయారు. ఆడ మగ మధ్య దూరం పెంచాలంటూ మానభంగ పర్వానికి సరికొత్త ఫినామినా చెప్పుకుంది ఒక బెంగాల్ దీది. ఈ సిద్ధాంతాన్నే పాటించుకుంటూ ముంబై పోలీసులు న్యూ ఇయర్ పార్టీల మీద ఆంక్షల కత్తిని వేలాడదీసి పారేశారు. అక్కడితో అత్యాచారాలన్నీ ఆగిపోయాయా? తెల్లారేసరికల్లా పేపర్ల నిండా పేజీకొకటి చొప్పున రేపిస్టుల అఘాయిత్యాలు. జైపూర్ సాహిత్య వేదిక మీద మాట్లాడుతూ నిమ్న జాతుల మీద ఇంతటి కామెంట్ చేసిన ఆశీష్ నంది ఒక రాజకీయవేత్త కాడు, సినిమా స్టార్ అంతకంటే కాదు. తాను మాట్లాడితే 100-200 మందిని దాటి వినపడే ఛాన్సే లేదు. దాన్ని కనీసం ఒక్క జాతీయ ఛానల్ కూడా టెలికాస్ట్ చేయదు. మరి యథాలాపంగా ఊడిపడ్డ ఆశీష్ స్టేట్మెంట్ ఒకటి దేశమంతా ఇంతలా మారుమోగిపోవడానికి ఈ మీడియా వాళ్ల అతి చొరవే కారణం కాదా? The rich and the privileged. Corruption is a more sophisticated game where they get away with it. And the Dalits and the OBCs look corrupt because they have less finesse in being able to hide their corruption. అతని మీద కేసులు పెట్టేదాకా దూసుకొచ్చిన సర్కారుడిది ఓవర్ యాక్షన్ కాదా? కేసీఆర్, లగడపాటి, తొగాడియా వీళ్లంతా ఇవాళ రెచ్చగొట్టే ప్రకటనల సబ్జెక్టులో ఆరితేరిన శాల్తీలే. అక్బరుద్దీన్ పెట్టరేగిన చోటుకు అతి దగ్గరకొచ్చి ప్రవీణ్ తొగాడియా చేసిన కౌంటర్ కామెంట్ ఎంత తీవ్రమైందంటే ఇక్కడ మీడియా ముఖంగా చెప్పుకోవడానికి కూడా ఛాన్సు లేనంత. మరి చేటు తెచ్చే ఈ వాగుడుకాయలన్నీ సేఫ్ జోన్లోనే ఉండిపోవడమేంటి? ఆశీష్ నాంది అనబడే ఓ పుస్తకాలు రాసి బతికే మామూలు మనిషి మీద పోలీసులు ప్రయోగాలకు తెగించడమేంటి? ఇది నియంత్రణ పేరుతో జరుగుతున్న నికృష్టం, పచ్చి నియంతృత్వం కూడా. నిన్ననే జైలు గోడలు దాటొచ్చిన చిన్న ఓవైసీ, తెలంగాణ ఉద్యమానికి ఛాంపియన్ అనుకుంటున్న కేసీఆర్ ఎట్సెట్రా ఎట్సెట్రా ఈ ఐకాన్లంతా లక్షల కోట్ల మందిని దారి తెచ్చుకునే సత్తా ఉన్న మాటకారులే. ఆ కోణంలో వీళ్లకున్న శక్తి సామర్థ్యాల మీద ఎవ్వరికీ డౌట్ అన్నదే లేదు. రాజకీయంగా, మేధోపరంగా ఇది వాళ్ల నేర్పరితనంగా ఒప్పుకున్నప్పుడు వీళ్ల నోటితో చేటుందని పసిగట్టడం తెలియక చేతులు కాలిన తర్వాత నాలిక ఖర్చుకోవడం అనేది సర్కారీ చేతకానితనంగా చెప్పుకోవాల్సిందే.
మొన్నటికి మొన్న మన సర్కారు బలి తీసుకున్న గుట్టుగా ఉరితీసి పారేసిన అఫ్జల్ గురు మీద, అతగాడి ఉరిశిక్ష మీద కూడా దేశమంతా బోలెడన్ని ప్రేలాపనలు. మీడియా చర్చల్లో అయితే గుడ్డిగా వాదించే గొంతుకులకు అస్సలు అదుపనేదే లేకుండా పోయింది. చేసిన తప్పును స్వచ్ఛందంగా అంగీకరించిన ఒక కరుడుగట్టిన నేరగాణ్ణి ఉరితీసి పారేసే కనీస వెసులుబాటు కూడా మన సర్వసత్తాక రాజ్యాంగ వ్యవస్థలకు లేకుండా పోయిందా అన్నది అసలు సందేహం. ఉరిని వ్యతిరేకించే సాధు స్వభావులు, స్వచ్ఛంద సంస్థలు ప్రతి ఉరిశిక్ష నేపథ్యాన్ని ఒకే ఘాటాన కట్టడం ఎందుకన్నదే ఇక్కడి ప్రశ్న. భావ ప్రకటనా స్వేచ్ఛ ఈ సబ్జెక్ట్ పరిధిలోకే వచ్చే ఇంకో సోదరుడు అనిల్ కుమార్. తానొక్కడిగా ఉన్నంత వరకు ఎవరికీ అభ్యంతరాలుండవు. అతనిప్పుడు వందలు వేల మందిని ప్రభావితం చేయగలిగిన ప్రసంగికుడు, ప్రబోధకుడు. తన సొంత అభిమతం మిగతా అందరికీ మతంగా మారిపోవాలి. ఇటువంటి ఇంటెన్షన్ తోనే పనిగట్టుకుని ప్రచారం సాగిస్తున్నప్పుడు అటువైపున్న రెండో పార్శ్వం నొచ్చుకునే తీరుతుంది. మిగతా వాళ్ల మనోభావాలు దెబ్బతింటాయన్న భయాలు పుట్టుకొచ్చేస్తాయి. పైగా ఒక రాజకీయ పార్టీకి అతి దగ్గరగా మెలిగే పర్సనాలిటీగా బ్రదర్ అనిల్ ఐడెంటిటీలో మార్పు కూడా జరిగిపోయింది. అందుకే ఇవాళ ఈ బ్రదరుడి మీద ఈ రాళ్లు రప్పలు, అవి కుంభకోణాలు కావచ్చు, ఇంకో రకమైనవి కావచ్చు. కానీ ఇక్కడ ప్రతి స్పందనకు రాజకీయాలకు అతీతంగా ప్రతిస్పందన కావాల్సిందే. అనిల్ వ్యక్తిగత స్వేచ్ఛ భంగపడిపోతోందన్న ఏడుపులన్నీ బొత్తిగా మీనింగ్లెస్. హక్కు, బాధ్యత ఇవి రెండూ మనకున్న రెండు చేతుల్లాంటివి. దేన్ని కూడా విస్మరించడానికి ఉందా? భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో తోచిందల్లా మాట్లాడే హక్కును రాజ్యాంగం నుంచి సంక్రమించింది సరే. తన మాట నలుగురికి మంచిదారి చూపించేదా కాదా అన్న విచక్షణ లేనప్పుడు అది ఏమాత్రం సామాజిక బాధ్యతగా చలామణి అయిపోదు. నడవడిక, మాట తీరు, డ్రెస్ కోడ్ లాంటి వ్యక్తిగత విషయాల్లో పరకాయ ప్రవేశాన్ని, అనవసర జోక్యాన్ని సహించే పరిస్థితులు ఇప్పుడైతే లేనేలేవు. ఇవాల్టి రోజుల్లో బ్రాహ్మణిజం అనేది కేవలం ఒక్క సామాజిక వర్గానికే పరిమితం కాదు. కులము లేదు, మతము లేదు, అసలు భావజాలంతో పనే లేకుండా ఇవాళ రేపు అందరూ ఎవరికి వాళ్ళు పద్ధతులు పాటించేస్తున్నారు. నిష్టను, నియమాల్ని ఆచరించుకుంటూ పోతున్నారు. అందుకే డూప్లెక్స్ వాకిళ్లకు సైతం మామిడి తోరణాలు వేళ్లాడుతున్నాయి. పెరట్లో వీల్లేకపోతే బాల్కనీల్లోనైనా తులసి చెట్టు కంపల్సరీ అవుతోంది. యోగాసనాలు, సూర్య నమస్కారాలంటూ వేకువ జాము నుంచే సందడి షురు అయిపోతోంది. సమాజం కోసం కాకపోయినా స్వంత స్వార్థం కోసమైనా బుద్ధిమంతులుగా, మంచి బాలులుగా మారిపోతున్నారు. శుచిగా వండుకుంటున్నారు, శుభ్రంగా తింటున్నారు. నిషేధాలు నిర్వీర్యమైపోయినప్పుడు, ఉక్కు పాదాలు సైతం ఒట్టిపోయినప్పుడు మనం చెప్పుకున్న, మనల్ని నాశనపరుస్తున్న ఆ 4 వైరస్ల్ని చంపుకోవాలంటే మనకు కావలసింది మిగతా 4: నీతి, నియమం, విచక్షణ, వివేచన.